రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు కిషన్ రెడ్డి ఆఫర్ ఇచ్చారు. ముస్లింలకు 10% రిజర్వేషన్లు తీసేస్తే 42% బీసీ రిజర్వేషన్ కోసం బాధ్యత తీసుకుంటామంటున్నారు ఆయన. ముస్లింలకు 4% రిజర్వేషన్లకు గతంలో హైకోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. ఏ ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామంటారని అడుగుతున్నారు. న్యాయస్థానం తీర్పుని అవహేళన చేయడమే అని దేశానికి రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందే అంటున్నారు కిషన్ రెడ్డి. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. 10% ముస్లిం రిజర్వేషన్కి నేను బాధ్యత తీసుకున్నాను. 10% ముస్లింలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ తీసి 42కు 42 నిజమైనటువంటి మా బీసీ సామాజిక వర్గాలు లబ్ధి పొందే విధంగా చట్టాన్ని మార్చగరా? నేను నరేంద్ర మోడీ గారితో మాట్లాడతాను. ఆ రోజు 4% రిజర్వేషన్ ఇస్తేనే ముస్లింలకు హైకోర్టు కొట్టేసింది. హైదరాబాద్లో ధర్మాసనం కొట్టేసింది. ఈరోజు మీరు 10% ఇస్తున్నారు. మరి 4%ని హైకోర్టు ధర్మాసనం కొట్టేస్తే ఈరోజు మీరు ఏ ప్రాతిపాదికన ముస్లింలకు 10% ఇస్తున్నారు? ఈరోజు జస్ట్ మభ్యపెట్టడం కోసమా, బీసీలకు మోసం చేయడం కోసమా, బీసీలకు అన్యాయం చేయడం కోసమా, న్యాయస్థానం తీర్పును అవహేళన చేయడం కోసమా మీరు ఈ మతపరమైన రిజర్వేషన్ ఇస్తున్నారో ఈరోజు యావత్తు భారతదేశానికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి.